వచ్చేసిన అమ్మా అమ్మేగా నింగి నేల ఒక్కటై నీకో. హాయ్ మేడం, అందరికీ నమస్కారం. ఫాతిమా మేడం, చాలా సంతోషం, చాలా రోజులు కనిపించారు. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారాలు, మీడియా ప్రెస్ అందరికీ నా నమస్కారాలు. శ్రీనాథ్ గారికి హలో సార్. మరి మా మెగాస్టార్ గారి అమ్మాయి, అఫ్ కోర్స్ నాగబాబు గారి అమ్మాయి, హాయ్ అండి. 100 దేవుళ్ళు 2016లో బిచ్చగాడు సినిమాతో సార్తో నేను సినిమా మొదలు పెట్టాను. డైలాగ్స్ అండ్ పాటలు రాయడం, డబ్బింగ్ చేయడం. సార్ ఆల్మోస్ట్ 1 decade హ్యాస్ కంప్లీటెడ్ సార్. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మంచి సినిమాలు చేసాం, చెడ్డ సినిమాలు చేసాం. 100 దేవుళ్ళు ఈ సినిమా గురించి చెప్పాలంటే మా దర్శకులు శశి గారి గురించి చెప్పాలి. ఒక అమ్మలాగా అనమాట. చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుంచి ఆయన అన్నిట్లో డబ్బింగ్ దగ్గర కూడా ఆయన వచ్చి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన చెక్ చేస్తుంటారు అనమాట. తర్వాత దీన్ని సినిమా అనడం కన్నా ఒక గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు ఈ సినిమా. మాటిమాటికి వివేకానంద గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు పుట్టలేరు. అందుకనే మన డైరెక్టర్స్కి పూని మంచి మంచి కథలు రాయించి వాళ్ళతో ఇలాంటి ఒక మంచి పనులు చేయిస్తుంటారు. నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రెస్ వాళ్ళందరికీ, సీనియర్స్ అందరికీ, జూనియర్స్ అందరికీ. ఎందుకంటే అంత గొప్ప ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో అమ్మకు జరిగిన ఒక సంఘటన మీద సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక సంఘటన, అదే ఈ సినిమా చూశాక చెప్తే బాగుంటుంది. అలాంటి ఒక సంఘటన మీకు జరిగితే సమర్థిస్తారా అంటే నేను సమర్థిస్తాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను మా అమ్మకి. ఇంకా ఈ సినిమాలో పాటలు రాశాను. ఇలా ముందు ముందు కూడా అన్ని సినిమాల్లో పనిచేయాలని, విజయాంటన్ గారు నాకు అవకాశాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శశి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫాతిమా మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత మంచి సంగీతాన్ని అందించారు శ్రీరామ్ బాలాజీ గారు. ఆయన రాలేదు ఇవాళ కొన్ని పనుల వల్ల. ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బంధం ఇలానే కొనసాగుతుంది.